Welcome back to our channel Mana Happy Life. లాస్ట్ వీడియో సండే హ్యాబిట్స్ లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది. సో మంచి వ్యూస్ అయితే వచ్చాయి అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్స్, లవ్ అండ్ సపోర్ట్. సో ఇక ఈ వీక్ కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో కదా, లేచి అలా ప్లెజెంట్గా ఇట్స్ మై మీ టైం నేచర్ని చూస్తూ కాసేపు నా చిన్న బాల్కనీలో నాకు నచ్చినట్టుగా స్పెండ్ చేస్తాను. సో ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ ఇట్స్ మై టైం అండ్ మై స్ట్రెంగ్త్, మై ఎనర్జీ. సో ఈరోజుటి వ్లాగ్లో మనము యాజ్ ఎ ఉమెన్గా ఎంతో వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో అయినా కానీ మనకి మన మీదనే లేదా మనలోనే ఎన్నో డిఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కామన్గా మనం రెగ్యులర్గా ఫేస్ చేసేటువంటి ఈ డిఫెక్ట్స్ ఏంటి, మరి ఆ డిఫెక్ట్స్ని మన స్ట్రెంగ్త్గా ఎలా మార్చుకోవాలి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. యాజ్ ఏ ఉమెన్గా మనకి ఎంతో వర్క్ ఉంటుంది. అటు ఇంటిని, జాబ్ని, ప్రొఫెషన్ని, బిజినెస్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ మన చేతుల్లో ఉంటాయి. ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసినా కానీ ఎక్కడో ఒక రోజు అసలు ఏంటి లైఫ్ రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది, లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది, లేదా నేను సరిగ్గా నా పనుల్ని సరిగ్గా చేసుకోవట్లేదు, మేనేజ్ చేసుకోవట్లేదు అని ఏదో ఒక రోజు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనలో మనకే మన డిఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ డిఫెక్ట్ని అలాగే వదిలేస్తామా? కాదు కదా. సో ఆ డిఫెక్ట్ నుంచి ఆ డిఫెక్ట్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. సో ఏదైనా అది పాజిటివ్ ఫీలింగ్ అయినా నెగిటివ్ ఫీలింగ్ అయినా ఫస్ట్ మన మైండ్లో రైజ్ అవుతుంది. సో ప్రతిదానికి కారణం నువ్వే, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. సో ఇట్ ఈజ్ యూ కెన్ చేంజ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా అది మనమే, మనకి బెస్ట్ ఎనిమీ ఎవరైనా అది మనమే. సో ప్రతినిత్యం మనతో మనకి యుద్ధం. సో ఇది మనం మైండ్లో గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనకి బాధగా అనిపిస్తుందో వెంటనే నేనే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒక గుడ్ మోటివేషన్ ఇచ్చుకొని మళ్ళీ మన యొక్క రెగ్యులర్ డైలీ రొటీన్ చోర్స్లో పడిపోవాలి. అంతేకాని ఇలా బాధ కలిగినప్పుడల్లా స్టక్అప్ అయిపోయి ఆ ఫీలింగ్స్ అన్నీ ఇంకా పెద్దవి చేసుకొని ఆ వాటి ప్రెషర్ మన ఫ్యామిలీ మెంబర్స్ మీద పడకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఆర్ డిఫెక్ట్ స్పెండింగ్ హ్యాబిట్స్. ఎస్, స్పెండింగ్ హ్యాబిట్స్ అనేది చాలా పెద్ద డిఫెక్ట్ అండి. అదేంటి, అదెలా అనుకుంటున్నారా? నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళం అందరము ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టుకుంటాం. వీలైతే దాన్ని సేవ్ చేసుకుంటాం, ఇన్వెస్ట్ చేస్తాము. ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకొని ఒక పక్కన పెడితే గ్రో అవుతుంది, మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అని అనుకుంటాం కదా. ఏదైనా మనకి బాగా అవసరం ఉండి ఒక రీజన్, ఒక టైం చూసుకొని మనం కొంటే ఏం పర్వాలేదు. బట్ ఎప్పుడైతే మనం బాధలో ఉన్నప్పుడు లేదా డిప్రెషన్లో ఉన్నప్పుడు లేదా పక్క వాళ్ళ కోసము మనం ఇప్పుడు తప్పకుండా మన స్టేటస్ని చూపించుకోవాలని కొంటూ ఉన్నట్లయితే అది చాలా తప్పు. ఇట్స్ ఎ రాంగ్ స్పెండింగ్ హ్యాబిట్. అలా ఎన్నోసార్లు మన లైఫ్లో జరిగి ఉంటుంది. ముందు కొనేటప్పుడేమో హ్యాపీగా ఉంటాము, కొన్న తర్వాత ఒక భయం అనేది మొదలవుతుంది. అయ్యో అనవసరంగా కొన్నామేమో, ఉన్న డ్రెస్సులతోనో ఉన్న వాటితో ఏదైనా సరిపెట్టుకుని సరిపోయింటేమో, ఒక గంట ఫంక్షన్కి ఇన్ని వేల ఖర్చా అనుకుంటాం కదా.
సో అలా మనం ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటే అదొక డిఫెక్టే. మరి ఈ డిఫెక్ట్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలంటే సింపుల్, మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అడ్వైస్ తీసుకొని అందరం కలిసి ఖర్చు పెట్టాలి. అంటే ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి వెనకల కాన్ఫిడెన్స్, ధైర్యం ఉండాలి. బట్టలకి, వీకెండ్ అవుటింగ్స్కి, ఫుడ్కి ఒక లిమిట్ అనేది పెట్టుకుంటే మనకంటూ, మన ఫ్యామిలీకి అంటూ ఫైనాన్షియల్గా కొన్ని రూల్స్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా కావాలనుకున్నా, మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవడం కోసము ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెక్ట్, పీపుల్ ప్లీజింగ్ డిఫెక్ట్. మనలో చాలామంది మనకే తెలియకుండా వేరే వాళ్ళు మెప్పుని పొందాలని తహతహలాడిపోతూ ఉంటాం. అది ఎవరైనా మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, మన పిల్లలైనా కావచ్చు, మన అత్తమామ అయినా కావచ్చు, లేదా మన హస్బెండ్ అయినా కావచ్చు, మన ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మన కొలీగ్స్ అయినా కావచ్చు. ప్రతి ఒక్కరూ మనల్ని మెచ్చుకోవాలి అని తెగ ఆరాటపడుతూ ఉంటాం. ఒకటి, మనం ఈ డిఫెక్ట్ నుంచి బయటపడాలంటే మన మైండ్ని మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు ఎవరిని ప్లీజ్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. పీపుల్స్ యొక్క ఒపీనియన్ కానీ, ప్రైజ్ కానీ, క్రిటిసిజం కానీ ఇవి మనకి ఏమీ అవసరం లేదు. మనం చేస్తున్న పని మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెట్టి మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. ఇది పీపుల్ ప్లీజింగ్ యాటిట్యూడ్ డిఫెక్ట్ అనేది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. దీని వెనకాల చాలా బ్యాడ్ హ్యాబిట్స్ లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దీనివల్ల నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది, అండ్ లైఫ్ బ్యాలెన్స్ కోల్పోతుంది. సో పక్క వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, నేను ఈ పని చేస్తే వాళ్ళు నన్ను ఏమని మెచ్చుకుంటారు, లేదా మెచ్చుకోకపోతే నేను ఎలా ఫీల్ అవుతాను, అబ్బా ఒకటేంటి ఎన్ని రకరకాల ఫీలింగ్స్ వస్తాయో తెలుసా. సో వెంటనే ఈ పీపుల్ ప్లీజింగ్ డిఫెక్ట్ నుంచి బయటపడండి. చాలా మన లైఫ్లో ఎంత కోల్పోతున్నామో మనకే తెలియకుండా అంత బ్యాడ్ జరిగిపోతూ ఉంటుంది ఈ చిన్న డిఫెక్ట్ వల్ల. సో వెంటనే ఈ డిఫెక్ట్ని కాస్త స్ట్రెంగ్త్గా మార్చేసుకోండి. మనం చేస్తున్న పని కరెక్ట్ అయ్యి మనకి కాన్ఫిడెన్స్ ఇస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తూ, పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పెడుతున్నాము అంటే ఆ చేస్తున్న పని మనం కరెక్ట్గా చేస్తున్నట్టే లెక్క. ఇక ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మనకి అనవసరం. ఈ విషయము బాగా గుర్తుపెట్టుకోవాలి. మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెక్టివ్ ఫీలింగ్ వచ్చి, మై హస్బెండ్ ఈజ్ నాట్ హెల్పింగ్ మీ ఆర్ స్పెండింగ్ టైం విత్ మీ. ప్రతి క్షణం ప్రతి ఒక్క అమ్మాయికి ఈ ఫీలింగ్ ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటుంది కదా. యాజ్ ఏ ఉమెన్గా, వైఫ్గా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, లైఫ్ స్టైల్ చాలా మారింది. జాబ్ ఎవరు చేసినా, అది హస్బెండ్ చేసినా వైఫ్ చేసినా కానీ, వాళ్ళు ఇస్తున్న మనకి, మనం చేస్తున్న వర్క్కి, స్పెండ్ చేస్తున్న టైంకి ఏ మాత్రం పొంతన లేదు. సో ఎప్పుడైతే ఇద్దరు వర్క్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు ఇద్దరికి టైం అనేది చాలా టైట్గా ఉంటుంది. ఆ విషయం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్గా ఉండాలి. మనకి పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద డిజైర్స్ ఉంటే సరిపోదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండి రేపటి రోజున మీరు కలిసి కన్న కలలను నెరవేర్చుకోవాలంటే ఈరోజు మనం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. నాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అన్ని పనులు నేనే చేయాలనా, తను నాకు హెల్ప్ చేస్తే ఏమవుతుంది అని. ఈవెన్ వాళ్ళకు కూడా మనకి ఇంట్లో, మనతో పాటు ఇంట్లో ఉండి మనకి హెల్ప్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళు చేస్తున్న జాబ్ ప్రొఫైల్ని బట్టి
టైం కుదరకపోవచ్చు, లేదా ఇంకేదైనా అడిషనల్ వర్క్ అలొకేట్ అయ్యి ఉండొచ్చు. సో ఇవి మనం అర్థం చేసుకొని సింగిల్ హ్యాండెడ్గా మనం కనుక హ్యాండిల్ చేస్తే ఏదో ఒక రోజు వాళ్ళ మనసులో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన హస్బెండ్ మనకి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పటిదాకా పడినటువంటి ప్రెషర్, కష్టం ఏదైతే ఉందో చిటికలో మాయమైపోతుంది. సో మరి ఈ డిఫెక్ట్ని స్ట్రెంగ్త్గా ఎలా మార్చుకోవాలి? ఏం లేదండి, మన ఆలోచనని మార్చుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక 5 minutes లేదా వీకెండ్ మీరిద్దరు కలిసి హ్యాపీగా స్పెండ్ చేయాలనుకున్నప్పుడు సో ఏవైతే పనులన్నీ ఉన్నాయో అవన్నీ వీక్ డేస్లో ఫినిష్ చేసేయండి. సో ఉన్న ఫ్రీ టైంని ఇద్దరు కలిసి పని చేసుకునే దానికోసం కేటాయించేదేదో కాసేపు ప్రశాంతంగా గడపడానికి కేటాయించుకోవచ్చు కదా. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ వచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అవర్ కిడ్స్. ఎస్, ప్రస్తుతం పిల్లల కన్నా పేరెంట్స్ పడుతున్న ప్రెషరు, ఎక్స్పెక్టేషన్స్ అసలు అంతా ఇంత కాదండి. టోటల్గా పేరెంట్స్ని బర్న్అవుట్ చేస్తుంది అని చెప్పేయచ్చు. ఎందుకంటే మనం ప్రతి క్షణం మనం పిల్లల్ని చూసినప్పుడల్లా వాళ్ళ ఫ్యూచరే కనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు చదువుకోకపోతే ఇక ఫ్యూచర్లో చదువుకు పనికిరావు, నువ్వు ఇప్పుడు రాసుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో నువ్వు ఏమీ రాయలేవు. ఇలా ప్రతి క్షణం వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే ఉంటాము, గైడెన్స్ ఇస్తూనే ఉంటాము. తను ఇలా ఉండాలి, ఇలాంటి హ్యాబిట్స్ నేర్చుకోవాలి అని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. సో దీనివల్ల పిల్లలకి అటు పేరెంట్స్కి ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, మనం చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్కి ఏమన్నా సంబంధం ఉందా? ఎంత బిగ్ ఎగ్జామ్స్ అయినా కానీ ఒక 2-3 days ముందు ప్లానింగ్ వేసుకొని ఫటాఫట్ ధనాధన్ రేంజ్లో అయిపోచేసిన రోజులు ఉన్నాయి కదా. అలా అని పిల్లల చదువుల్ని పిల్లల్ని వదిలేయమని చెప్పట్లేదు. సో ఎప్పుడు ఒక బ్యాలెన్స్డ్ వే అనేది ఉంటుంది. పిల్లలు పేరెంట్స్ ఇద్దరూ హ్యాపీగా చదువుకోవాలి, చదివించుకోవాలి. పిల్లలకి ఏ ఫీల్డ్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కాబట్టి మన పిల్లల్ని మనకన్నా ఎడ్యుకేటెడ్ కిడ్స్గా తయారు చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ మనము ఆ చదువు అనే ఒక ఎయిమ్, అంబిషన్స్ని గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచే ఉన్న లైఫ్ని, టైంని వేస్ట్ చేసుకోకూడదు. దే హ్యావ్ సో మచ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడే కనుక వాళ్ళు ప్రెషర్గా ఫీల్ అవుతే ఇక తర్వాత చదువు మీద ఇంట్రెస్టే పోతుంది. సో ఈ డిఫెక్ట్ నుంచి మనం బయటపడాలంటే ఒక చిన్న ఆలోచనలో మార్పు వస్తే సరిపోతుంది. ఒకే రోజు సబ్జెక్ట్ అంతా, లెసన్ అంతా నేర్పించేయాలి అన్న హడావిడి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని ప్రతిరోజు కొంచెం కొంచెము కొద్దిగా నేర్పించుకుంటూ ఒక చిన్న స్టెప్స్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళామంటే మనము పిల్లల చదువులో కూడా ఎక్కడ బాధపడాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరము ఉండదు. సో అదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసే లైక్ అండ్ కమెంట్ నాకు ఒక మంచి బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. డోంట్ ఫర్గెట్.